అందరికీ నమస్తే మామా బ్రోస్. ఈరోజు విషయం ఏంటంటే చూస్తున్నారు కదా, నాకు ముందర ఉన్న రోడ్డు. ఇదే రోడ్డు నుంచి మేమైతే ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉంటాము. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదే మాకు సరైన రహదారి అనమాట. సో ఇదైనా మంచిగా ఉందంటే అస్సలు మంచిగా లేదు. సో ఇదైతే మా ఊరు నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు మేము వెళ్ళాలంటే నరకం చూడాలి. చూడండి, ఈ విధమైన రోడ్ల నుంచి మేము ప్రయాణం చేస్తూ ఉంటాము. ఎప్పుడైనా వర్షాకాలం అయితే మరీ బాగోదు. సో అక్కడి నుంచి వస్తున్నప్పుడు ప్రమాదాలు కావచ్చు, అనేక రకాలైన యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. మాకైతే ఇటువంటి గోతుల నుంచి, లోయల నుంచి మేమైతే రావడం మాకు అలవాటు అయిపోయింది. మాకు స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతున్నా మాకు మాత్రం అస్సలు రాలేదు. మాకు గిరిజన ప్రాంతాల్లో అయితే, మాకు పీటీజీ గ్రామాల్లో అయితే ఇప్పటి వరకు స్వతంత్రం అనేది ఎందుకు రాలేదు మరి ఏంటో మాకైతే తెలీదు. మా నుంచి వచ్చి ఓటు బ్యాంకుని తీసుకెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళు మాత్రం మాకు ఒక పని కూడా చేసి పెట్టడం లేదు. ఏంటో మరి ఒక నిర్లక్ష్యమైన రాజకీయం. అటువంటి రాజకీయాలు పోవాలంటే మనకు ఖచ్చితంగా మంచి నాయకుడిని అయితే మనం ఎన్నుకోవాలి. ఈసారి నుంచి మనం కనుక సరైన నాయకుడిని మనం ఎన్నుకోలేకపోతే మనకు ఇటువంటి పరిస్థితులు ఇంకా వస్తున్న కాలం అంతా కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి ఒక వీడియోని గవర్నమెంట్ వరకు షేర్ చేయండి. మా యొక్క ఆవేదనని, మా యొక్క ఆలోచనని మీరే నెరవేరుస్తారని అనుకుంటాం. ఇదే రోడ్డు కనుక మనకు పూర్తిగా అవుతే మాకు అయితే 3 మండలాలకి తిరగడానికి చాలా సులువుగా ఉంటుందన్నమాట. కొయ్యూరు మండలం, అలానే జీకే వీధి మండలం, చింతపల్లి మండలానికి అయితే ఇది మంచి సరైన రహదారి అనేసి చెప్పొచ్చు. అయినప్పటికీ ఈ యొక్క అధికారి కూడాను దీని గురించి అయితే పట్టించుకోవట్లేదు. సో మేము ఇన్ని రోజుల నుంచి ఇంచుమించుగా సుమారుగా ఒక 70-80 ఏళ్ళ నుంచి ఇదే గ్రామంలో మేము నివసిస్తున్నాం. మాకైతే ఈ యొక్క అధికారి కూడా పట్టించుకోవటం లేదనమాట. చూడండి ఏ విధమైన రోడ్లు ఉన్నాయో ఒకసారి చూడండి. గిరిజన ప్రజల అభివృద్ధి కావట్లేదంటే ఎలాగవుతారు భయ్యా? ఇటువంటి రోడ్లు ఉన్నప్పుడు మన గ్రామానికి సరైన ఇల్లు కట్టుకోవడానికి, సరైన స్కూల్ కట్టుకుందామన్నా, కరెంటు రావాలన్నా ఎలా వస్తుంది? రోడ్డు సౌకర్యం అనేది మా యొక్క గ్రామానికి లేనప్పుడు మా యొక్క గ్రామం ఎలా అభివృద్ధి అవుతుందో ఒకసారి కామెంట్ చేయండి. చూడండి, ఇటువంటి రోడ్లలో మేము ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉంటాం. మాకు సావు అనేది లేదేమో. ఇటువంటి రోడ్ల నుంచి ప్రయాణం చేస్తూ మాకు అలసట అనేది వచ్చడం జరిగిందనమాట. ఇటువంటి రోడ్డులు ఎప్పుడు పోతాయో తెలీదు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతున్నా మాకు గ్రామాలు మాత్రం మారటం లేదు. ఏమంటారు? ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో మీకు అందరికీ తెలుసు. సో నేను చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది గవర్నమెంట్ వరకు వెళ్ళేంత వరకు. ఓకే.